ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త 'బలగం' మూవీ నటుడు కన్నుమూత షాక్‌లో ఇండస్ట్రీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పద్మశ్రీ అందుకున్న 'బలగం' నటుడు మొగిలియ్య కన్నుమూశారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మొగిలయ్య 'బలగం' సినిమాతో ఫేమ్ అయ్యారు. కొన్ని రోజులుగా ఆయన కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మొగిలయ్య చికిత్స కోసం మెగాస్టార్ చిరంజీవితో పాటు 'బలగం' దర్శకుడు వేణుతోగా పాటుగా పలువురు ప్రముఖులు ఆర్థిక సహాయం చేశారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున మొగిలయ్య మరణించారు. 'బలగం' సినిమా ద్వారా అందరి ప్రశంసలు అందుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో మొగిలయ్య బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. మొగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా సినీ ప్రముఖులు సైతం ఆర్థిక సహాయం అయితే అందించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో విడుదలైన 'బలగం' సినిమాలోని క్లైమాక్స్‌లో భావోద్వేగమైన భావోద్వేగభరితమైన పాటను ఆలపించి మొగలయ్య ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు. ఈ సినిమాతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొగలయ్యకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్య సదుపాయాలను కూడా కల్పించారు. కోలుకుంటున్నారని భావిస్తున్న సమయంలో తిరిగి ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మొగలయ్య మరణించారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని అయితే తెలియజేశారు.